పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాల ఏర్పాట్లు చేశామన్నారు వరంగల్ టీఈఓ వాసంతే. బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు, గ్రామంలోని ప్రజాప్రతినిధులు సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేశామని చెప్పారు. ఆదర్శ పాఠశాలను గుర్తించి వాటిలో ప్రత్యేక వసతులను కల్పించామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారని కోరారు. విద్యార్థులకు మంచి చదువు కావాలంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించినట్లయితే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో గత సంవత్సరం ఫీజులోనే కొనసాగించారని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో డ్రెస్సులు, స్టేషనరీ పుస్తకాల పేరుతో అధిక పైసలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న వరంగల్ టీఈఓ వాసంతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. సమ్మర్ సెలవుల అనంతరము పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు జిల్లా డిఓలకు ఆదేశాలు ఇచ్చి అన్ని ఏర్పాట్లను కూడా సమాయత్తం చేశారు. మనం ప్రస్తుతం పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి వరంగల్ డిఓ వాసంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రేపు ప్రారంభమయ్యే ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అందరికీ నమస్తే అండి. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. దాదాపు 50 రోజుల పైన హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కొత్తగా వెల్కమ్ చేస్తున్నాము స్కూల్కి, వెల్కమ్. సో ఈ సందర్భంగా పిల్లలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా అటు వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే శానిటేషన్ విషయంలో అదర్ ఆస్పెక్ట్స్ అంటే ఈ పిల్లలకి ఇచ్చేటటువంటి ఎంటైటిల్మెంట్స్ అంటే టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ విషయంలో కానీ ఫస్ట్ రోజే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసి ఫస్ట్ రోజు నుంచే వాళ్ళ చేతుల్లో బుక్స్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మేము స్కూల్ పాయింట్కి బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ పంపించి పొజిషన్ చేయడం జరిగింది. అట్లాగే శానిటేషన్ విషయంలో మనము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కార్పొరేషన్ యొక్క హెల్ప్ తీసుకొని క్లీనింగ్ అనేవి చేసుకుంటున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ సర్పంచ్లు రూరల్ ఏరియాలో. ఇక్కడ అయితే మన జీడబ్ల్యూఎంసీ వాళ్ళ సహకారంతో. సో దీంతో పాటుగా పిల్లలకి ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందంటే ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు ఇంటి మీద హోమ్ సిక్తో. సో అటువంటివి రాగానే వాళ్ళకి చదువు మీద ఎక్కువ ఇది చేయకుండా ఫస్ట్ సెలబ్రేషన్ మోడ్లో ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి ఇంటరాక్షన్ సెషన్ లాగా పెట్టి తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి స్ట్రీమ్ లైన్ అంటే అకాడమిక్స్ మీద మళ్ళించే ప్రయత్నం చేస్తున్నాము. సో అందుకే రేపటి రోజు యాజ్ పర్ మన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, అదేవిధంగా పిల్లల విషయంలో వాళ్ళతో డిస్కస్ చేయటము, దాంతోపాటుగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ చేస్తున్నాము. సో అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మొత్తం ప్రజాప్రతినిధులు లోకల్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఇన్వాల్వ్ చేస్తున్నాము. అట్లాగే ఒక గవర్నమెంట్ స్కూల్స్ మీద ఒక నమ్మకం కలిగేలా మన స్టాఫ్ కూడా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా రీసెంట్గా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్కి సంబంధించి కూడా యాక్షన్ టేకప్ చేసింది కాబట్టి దాని పరంగా కూడా మనకి టీచర్స్ కొరత అనేది తీరడము, యాక్చువల్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్లో టీచర్లు ఉండటం, పొజిషన్ అయి ఉండటం అనేది జరుగుతుంది. దీంతోపాటు మనకి అకాడమిక్స్లో కూడా ఇప్పటికే అకాడమిక్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబడ్డది. సో విత్ ఫుల్ క్లారిటీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అదేవిధంగా అమ్మఒడి పేరుతో మరమ్మతులు కూడా చేశారు. వాటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మన జిల్లాకు సంబంధించి ఎన్ని పాఠశాలల్లో మరమ్మతులు చేశారు? మన జిల్లాలో మొత్తం 483 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 5 రకాల వర్క్లు స్కూల్ లెవెల్లో టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికే 120 స్కూల్స్ కంప్లీట్ షేప్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో వాటికి పెయింటింగ్ కానీ, సిపి అంటే సెంట్రల్ ప్రొక్యూర్మెంట్, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డ్స్ కూడా సప్లై స్టార్ట్ అయింది. సో ఇవి తొందరగా కంప్లీట్ చేసుకుంటాము. వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మిగతా స్కూల్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు 80% వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక నెక్స్ట్ 2-3 డేస్లో మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే డ్రాప్ అవుట్స్ విషయంలో కానీ, స్ట్రెంత్ని పెంచే విషయంలో అయినా స్పెషల్ కేర్ తీసుకున్నారా? చాలామంది ప్రభుత్వ పాఠశాలలకు స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది, దాని మీద ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా? ఎస్ అండి, ఇప్పుడు గవర్నమెంట్లో మనం అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ, తర్వాత స్కాలర్షిప్స్ కానీ, అట్లాగే మన ఎంటైటిల్మెంట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ, ఇప్పుడు ఇందాక అన్నట్టు ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, నోట్బుక్స్, ఇవన్నీ కూడా ప్రచార ఆయుధాలుగా, అస్త్రాలుగా పెట్టుకొని పేరెంట్స్కి కన్విన్స్ చేసి అడ్మిషన్స్ తీసుకునేవటంలో మన హెచ్ఎంస్ అందరూ కూడా సమాయత్తం చేయడం జరిగింది. సో అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి 0 స్ట్రెంత్ స్కూల్స్ లాస్ట్ ఇయర్ 8 స్కూల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈసారి కూడా మనం ఎక్కువ టార్గెట్, ఒక 17 స్కూల్స్ అనే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో స్టాఫ్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి
చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఒకటే ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వ బడుల్ని దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ పొజిషన్ని పేరెంట్స్ అర్థం చేసుకొని మాకు తోడ్పాటునిచ్చి నమ్మకంతో మమ్మల్ని ఇది చేస్తే ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాలను నిలబడతాం మేము ఖచ్చితంగా. పేరెంట్స్కి ఏం చెప్తారు మేడం? సార్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి. పిల్లల మీద మీరు కూడా ఒక మానిటరింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఏంటి పిల్లల్ని పంపించేసాం వాళ్ళు వెళ్తారు స్కూల్కే వెళ్తారు అనేటి కాకుండా స్కూల్కి వెళ్ళారా లేదా, వాళ్ళ అటెండెన్స్ ఉంటుందా లేదా అనేది మీరు ఎప్పుడన్నా రండి, మేము జవాబుదారితనంగా ఉంటాము ఆ పిల్లలకి. కానీ మీరు మాత్రం ఆ పిల్లలు టైంకి వెళ్ళే విధంగా, ప్రేయర్ టైం నుంచి అటెండ్ అయ్యే విధంగా, ఎవ్రీడే వచ్చే విధంగా, అన్లెస్ వాళ్ళ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు తప్పితే మిగతా అటెండెన్స్ ఉండే విధంగా మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మా టీచర్స్కి. అది మనం చూస్తున్నాం కదా. మొత్తానికైతే ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా విద్యార్థులు మంచి విద్యను బోధించే విధంగా మేము ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాము. తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి మంచి విద్యను అందుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పైన కానీ, బుక్స్ స్టేషనరీ అమ్మకాలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా అధిగమించి చేసినట్లయితే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వచ్చని కూడా చెప్తున్నారు డిఓ గారు. అదేవిధంగా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి పాఠశాలల పునఃప్రారంభానికైతే అంతా కూడా సిద్ధం చేశాము, ఏర్పాట్లు సకల సౌకర్యాలు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.